ఇవాళ ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నా. ఒక ఇంట్లో ఒక పేరెంట్స్‌కి ఇద్దరు అబ్బాయిలు ఉంటారు. రాము, సోము అని ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళ అమ్మకి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా హెల్త్ బాలేక ఆమె చనిపోయింది. వాళ్ళ నాన్న ఉన్నాడు. వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి వీళ్ళిద్దరిని చదివిస్తూ ఉన్నాడు. అనుకోని విధంగా వాళ్ళ కుటుంబంలోకి కొన్ని సమస్యలు రావడం వల్ల వాళ్ళ నాన్న తాగుడికి బానిసవుతాడు. తాగుడికి బానిసవుతూ ఉన్న ఈ ఇద్దరు పిల్లలు చాలా తెలివిగా, బాగా మంచిగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ పైకొస్తూ ఉంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఇద్దరు పిల్లలు చదువుతూ బాగానే ఉన్నారు కానీ ఒకానొక టైంకొచ్చేసరికి పెద్దబ్బాయి మంచి జాబ్‌లో సెటిల్ అయ్యి, మంచిగా ఒక మంచి పొజిషన్‌లో ఉంటాడు. చిన్నబ్బాయి మాత్రము వాళ్ళ నాన్నలాగా తాగుబోతులాగా అవుతాడు. ఇదంతా గమనించిన వాళ్ళ ఇంటి దగ్గర ఒక వ్యక్తి వచ్చి, "నువ్వు మాత్రం చాలా మంచిగా సెటిల్ అయ్యావు. మీ తమ్ముడు మాత్రం ఎందుకు అలా తయారయ్యాడు?" అని చెప్పి అడుగుతాడు. కానీ తను వాళ్ళ తమ్ముడు గురించి నేను చెప్పలేను కానీ, నా గురించి అయితే నేను చెప్తాను. మా నాన్న తాగుబోతుగా ఉండి, తాగుతూ ఉంటే అందరూ చీదరించుకుంటూ, తనని అసహ్యించుకుంటూ ఉండేవాళ్ళు. అలా చూసినప్పుడు, అలా నేను ఏ రోజు ఎన్నటికీ ఉండకూడదు. నేను ఎప్పుడూ మంచి పొజిషన్‌లో ఉండాలి అని చెప్పేసి వాళ్ళ నాన్నని చూసి తను ఇన్‌స్పైర్ అయ్యాడు అక్కడ. కానీ చిన్నబ్బాయిని కూడా మళ్ళీ అదే క్వెషన్ అడుగుతారు. "మీ అన్న బాగా ఇంప్రూవ్ అయ్యాడు. నువ్వు ఎందుకు ఇంప్రూవ్ కాలేకపోయావు? ఇద్దరు కూడా అదే జీవితము, అదే కుటుంబంలో, అదే సమస్యల నుంచే పెరిగారు కదా" అని అడుగుతారు. దానికి తను ఇచ్చిన సమాధానం ఏంటంటే, "నేను మా నాన్నని చూసి మా నాన్నలాగానే తయారయ్యాను. నాకు నేను ఇలా అవ్వడానికి మా నాన్నే కారణం" అని చెప్తారు. ఇక్కడ ఇద్దరు పెరిగిన కుటుంబ పరిస్థితి కానీ, సమస్యలు కానీ, ఇద్దరూ ఒకే కుటుంబంలో పెరిగారు. ఒకరు ఒక తండ్రిని చూసి నేను ఇలా అవ్వకూడదు, నేను జీవితంలో ఏదైనా సాధించాలి, మంచి స్థాయిలో ఉండాలి అనుకున్నారు. ఒకరు వాళ్ళ తండ్రిని చూసి నేను అలానే అవ్వాలి అని చెప్పి అలానే తయారయ్యాడు. కాబట్టి మన పరిస్థితులు ఎప్పుడూ మనల్ని దెబ్బతీయవండి. మనం ఆలోచన విధానము, మనము ఎక్కడికైనా ఏ స్థాయిలో ఉండాలి అని కోరుకోవాల్సింది మనము, మనం మేధాశక్తే ఉపయోగించుకోవాలి. కాబట్టి మన పరిస్థితులు ఎప్పుడూ మన మీద ప్రభావం చూపించకుండా మన మనోబలం సంకల్పంగా చేసుకొని కష్టపడి సాధిస్తే ఏదైనా కూడా మనం అనుకున్నది నెరవేరుతుంది. అందుకనేసి ఏదైనా కష్టం సోదనే సాధించాలి. ఈజీగా వచ్చేది ఎప్పుడూ మన దగ్గర ఉండదు. థ్యాంక్ యూ.